నమస్కారం. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బంజారా సేవా సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తేదీ అనగా 22 ఫిబ్రవరి 2025 నాడు శనివారం ఉదయం 11 గంటలకు మన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ దగ్గర శివలాల్ మహారాజ్ మందిరం దగ్గర భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మన ప్రియతమ అభిమాన నాయకులు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జి హనుమంత్ రెడ్డి గారు, అలాగే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పులిబిడ్డ కొలండ్ శ్రీనివాస్ రెడ్డి గారి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా పేరు పేరున మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క భోగ్ బండార్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి మా బంజారా ఆరాధ్య దైవం శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ ఆశీస్సులు పొందాలని, కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే మీరందరూ కూడా స్వామివారికి తరించి సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నా. ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవనీయులు కొలండ్ హనుమంత్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, కొలండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మా బంజారా పెద్ద నాయకులు, కమిటీ సభ్యులు, మరి బంజారా మహిళలు, బంజారా ముద్దుబిడ్డలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా పేరు పేరున మాకు చెప్పలేదు, ఫోన్ చేయలేదని చేయకుండా మన గౌరవనీయులు పెద్దలందరూ వస్తున్నారు కాబట్టి మీరు కూడా తప్పకుండా రావాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున చెప్తున్నా. తప్పకుండా విచ్చేసి కార్యక్రమానికి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా. మధ్యాహ్నం 2 తర్వాత అల్పాహారం భోజనము స్వామివారి ప్రసాదం కలదు. సాయంకాలం 3 గంటలకు మన అన్న కొలండ్ శ్రీనివాసరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారు. కావున తమరు కూడా తమ బైకులు తీసుకొని ఈ బైక్ ర్యాలీలో పాల్గొనవలసిందిగా మేము కోరుచున్నాం. బైక్ ర్యాలీ మన ఆలయం నుండి సాయినగర్ మీదుగా జగన్ స్టూడియో చౌరస్తా నుండి ప్రగతి నగర్, త్రిమంకి చౌరస్తా నుండి చెరువుకట్ట వరకు లాస్ట్ వరకు, అక్కడి నుండి ఎన్టీఆర్ నగర్ మీదుగా పుష్పక అపార్ట్మెంటు, అలాగే భవ్యసోనం దగ్గర యూటర్న్ చేసుకొని నిజాంపేట్ మీదుగా బాచ్పల్లి, రాజీవ్ గాంధీ నగరు, బాచ్పల్లి చౌరస్తా నుండి రాజీవ్ గాంధీ నగరు, విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ కాడ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఆలయం దగ్గర ముగింపు పలుకుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొనుకోవాలి. డీజే ఉంటుంది, పర్మిషన్ తీసుకున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సిబ్బందితో కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దైవ సన్నిధిలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై హింద్, జై శివలాల్, జై 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 శివలాల్.